కోరుతున్నాను. ప్రెస్ మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజున దేవాదుల ఇంటెక్వెల్ సందర్శించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జలప్రదాయిని దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ చివరన పూర్తి చేసి జిల్లా రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి నిన్న వారు ప్రకటించారు. ఇదే ప్రకటన 2024 ఆగస్టు 31న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి కూడా ఆగస్టు 31, 2024న అదే దేవాదుల ఇంటెక్వెల్ గోదావరి నది తీరాన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో సమీక్షించి ఆనాడు కూడా ప్రకటన చేసి వచ్చే మార్చి 31, 2026కు పూర్తి చేసి జిల్లాలో ఉండబడినటువంటి రైతులందరికీ సాగునీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ తరఫున వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన దాన్ని ఉటంకిస్తూ ఆ తర్వాత జరిగిన నిండు అసెంబ్లీ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ప్రకటనను స్పష్టంగా ప్రకటించారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? నిన్న మీరు వరంగల్ గడ్డ మీద పవిత్ర గోదావరి నదీ తీరాన మీరు సేద తీరడానికి వచ్చిల్లా, విహారయాత్రకు వచ్చిల్లా? 50 నిమిషాల పాటు మీ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో, తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసిలో 2 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహం లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే పండబెట్టినటువంటి దేవాదులను మీరు ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళన వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగో పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటన మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. 100కు 100% నిజం. మొన్న ఏమన్నాడు? 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు. ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు ఆర్ఈ అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది.
ఇవాళ దేవాదుల పోయిన 2024లో మీ మంత్రుల బృందం కానీ మీరు కేబినెట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో మీరు ప్రకటించిన ప్రకటన 17,000 కోట్లతోటి సంపూర్ణంగా పూర్తి చేస్తామన్నారు. 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో చెప్పకుండా పారిపోయి నిన్న ప్రెస్ను కూడా అనుమతించకుండా ప్రెస్తో కనీసం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం లేకుండా చేసి మీరు మాత్రమే లైవ్ లింక్ పెట్టి మీకు సంబంధించిన నెగిటివ్ అంశాలు లైవ్లో రాకుండా మేనేజ్ చేసి పాజిటివ్ అంశాలను మాత్రమే లైవ్లో వచ్చే విధంగా నేను ప్రయత్నం చేసిండు. 17,000 కోట్లతో పూర్తి చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటన ఇవాళ 21,000 ఎట్లా దాటుతుంది రేవంత్ రెడ్డి గారు? 25% కమిషన్ కోసమే ఇవాళ పెరుగుతుందన్న 4,000 కోట్ల రూపాయలకెళ్ళి మీరు కాంట్రాక్టుల దగ్గర 1,000 కోట్ల దోపిడీ చేసి మీరు ఒక్కరోజు ముందు ప్రకటించిన 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపడం కోసమే, కేరళ ఎన్నికలకు పంపడం కోసమే ఈ డ్రామా. తప్ప ఇలా ఏమి లేదు. వరంగల్ రైతులకు ఒరిగేది ఏమి లేదు, వచ్చేదేమి లేదు. ఫేజ్ 3 దేవాదుల ప్రాజెక్టు, ఫేజ్ 3 ప్లాన్ చేసింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఫేజ్ 3 ప్లాన్ చేసింది బీఆర్ఎస్, ఫేజ్ 3ని పూర్తి చేసింది బీఆర్ఎస్. రామప్పను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టి మన నర్సంపేట ప్రాంతానికి పాకాల చెరువు నింపడం కానీ, చుట్టూ కింద పడవాటు నీళ్లను మహిబాద్ డోనకల్ వరకు అనేక చెక్ డ్యాంల ద్వారా సాగునీళ్లు అందించడం కానీ, ఇలా గణపురం చారిత్రాత్మక చెరువును నింపడం కానీ, ఆ తర్వాత లక్నవరం నింపి సమ్మక్క సారాలమ్మ పాదాలు గడిగేటువంటి ప్లాన్ చేసింది కూడా కేసీఆర్ గారు మాత్రమే. గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు మొలుగొచ్చినప్పుడల్లా మీరు జంపన్న వాగులు లైవ్లు ఉండడానికి లక్నవరం నింపే ప్లాన్ చేస్తున్నామంటే ప్లాన్ చేసినాం. మా ప్రభుత్వం టెండర్లు అయినాయి, మీ పార్టీ వాళ్ళే ఆపిల్లు. గుర్తుపెట్టుకోండి, రైతులను అది ఎక్కువ ధర రావాలని మీ పార్టీ వాళ్ళు ఆపిల్లు. ఇవాళ మళ్ళీ దాన్నే పదే స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఇస్తావు? అదేవిధంగా వరంగల్ జిల్లా సంబంధించి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నడకన పడేసి మనకు నీళ్ళెగ్గొట్టేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా మా వినయన్ అన్నట్టు వాళ్ళ గురువు మాటలకు తలొగ్గుతూ గోదావరి ప్రాజెక్టులో నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డే. గోదావరి నది మీద 2.5 సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసుకొని అమలవుతున్న ప్రాజెక్టులతో పాటు పురోగతులున్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 7 ప్రాజెక్టుల మీద కంప్లైంట్ చేసింది. వాటి మీద ఒక్కనాడు కూడా స్పష్టంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దొంగాట లెక్క నిన్న వచ్చి కేవలం కమిషన్ల కోసం పర్యటన చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంతటితో వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా దేవాదుల ప్రాజెక్టు 100% పూర్తి చేసి అమల్లోకి రావడం కోసం దాని ఎఫెక్టెడ్ ఆయకట్టు ఏరియాలు ఉన్నటువంటి గ్రామాల శాఖలను కానీ మండల శాఖలను కానీ అప్రమత్తం చేసి త్వరలో మా రాష్ట్ర పార్టీ యొక్క అనుమతితోటి, మా కేటీఆర్ గారి అనుమతితోటి ఖచ్చితంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడుతుంది. ఆందోళనలు ఖచ్చితంగా చేపడతాం. మరొక మాట ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిండు. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయమన్నాడు. 2.5 సంవత్సరాలుగా గాలి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నువ్వు ఒక చిల్లరగాడివి. 2.5 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ తిన్నదని చెప్పి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి నీది నోరా మోరా ఒకసారి మీరు ఆలోచన చేయండి. హన్మకొండలో ఉన్న డ్రైనేజ్ అన్నా నీ అంత నోరు కంపు కొట్టదు, నీ అన్ని అబద్దాలు నీ అంత కంపు కొట్టదు. అలాంటి నీచపు మాటలు మాట్లాడినావు నిన్నటిదాకా. నిన్న గోదావరి నది ఒడ్డున ఏం మాట్లాడుతున్నావు? కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం, అది ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టు, దాన్ని ఉపయోగంలో తెస్తామంటున్నావు. నీకు సిగ్గెట్ల లేదు? నేను ఒక మోటార్ రిపేర్ అయితే 1 రోజుల్లో రిపేర్ చేయమంటున్నావు కదా. అంటే ఎవ్రీ సీజన్ మధ్యలో ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ అయినా మెయింటెనెన్స్ చేయాల్సిందే, రన్నింగ్ ప్రాజెక్టు. అది తెలిసి కూడా ఇవాళ 2.5 సంవత్సరాలుగా 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి మోటార్లని సిలిమెక్కేటట్టు, ఇలా పైప్ లైన్లన్నీ దెబ్బతింటట్టు ప్రాజెక్టును డిఫంక్ చేసిందే నువ్వు. మళ్ళీ ఇలా గాలికి వదిలేయమంటే ఇప్పుడు సోయొచ్చిందా? ఇప్పుడు సిగ్గొచ్చిందా రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, ఎమ్మెల్యేలారా ఆత్మవిమర్శ చేసుకోండి. నిన్నటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మీ మెడకు ఉరి అవుతుంది. 2.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని వారి పవిత్ర లక్ష్యాన్ని ఏదైతే మీరు అపవిత్రం చేసే విధంగా 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయిందన్నావు కదా. సిగ్గెట్ట లేదు? నిన్న దేవాదల ఇంటెక్ వేల్ దగ్గర
ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును మేము ఉపయోగంలో తెస్తామని గాలికి వదిలేయమని నిన్న మాట్లాడినావు కదా. 2.5 సంవత్సరాలుగా నువ్వు మాట్లాడిన అనేక వీడియోలన్నీ కూడా జమ చేసి ఊరు వాడ స్క్రీన్ పెట్టి ఊరు వాడ ఖచ్చితంగా తిప్పి చూపిస్తాం బిడ్డ. 2.5 సంవత్సరాలు ఏం మాట్లాడినావు, నిన్నేం మాట్లాడినావు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, దాన్ని గాలికి వదిలేయకుండా దాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తామని నిన్న చెప్పినావు. అంటే నువ్వు మాట్లాడినటువంటి చిల్లర మాటలు ఇక ముందు తెలంగాణ ప్రజలు వినరు, రైతులకు మొత్తం కూడా అర్థమైపోయిందనే విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ, మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క చిల్లర మాటలు ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ మోసమే. ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలారా, మంత్రులారా జాగ్రత్తగా ఇప్పటికైనా మీరు సాగునీటి విషయంలో శూన్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీతో తట్టెడు మట్టి తీయలే, మీరు రూపాయి ఖర్చు పెట్టలే. దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, మా నాయకత్వం పైన దాడులు, తప్పుడు కేసులు, పోలీసులు అడ్డం పెట్టి రాజకీయ డ్రామాలు తెరదింపండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ